క్రైస్తవులు చర్చికి శనివారం వెళ్ళాలా లేదా ఆదివారమా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట, జ్ఞాపకం ఉంచుకోవడం. అయితే కొందరు పరిశుద్ధంగా ఆచరించడం అంటే చర్చ్కు వెళ్ళడం అనుకుంటున్నారు. అయితే సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటి? అలానే మన చర్చ్కు ఎందుకు వెళ్ళాలి? పాత నిబంధన ప్రకారము సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము. అంటే 7వ రోజు ఇజ్రాయేలులకు కూడా విశ్రాంతి దినంగా ఉండాలి. అంటే ఆ రోజున అసలు ఎటువంటి ప్రయాణాలు మరియు పనులు చేయకూడదు. ఆఖరికి ఆ రోజున వంట వండకూడదు, వంట వండడానికి నిప్పు కూడా రాయకూడదు. సో ముందు రోజే వండుకోవాల్సి ఉండేది. అదే విధంగా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ప్రతి విశ్రాంతి దినము దేవుని ఆలయంలో బలులు అర్పించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలనే ఆజ్ఞకు గల కారణాలు ఏంటంటే, మొదటిది, ఇజ్రాయేలీయులందరూ వారి పనులు, వారి ప్రయాణాలు మానుకొని ఒకే రోజున దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు